తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి. అనేక సంక్షేమ పథకాలతో 10 ఏళ్లుగా సుస్థిరమైన పాలనను అందించామని తెలిపారు. సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రామకృష్ణారెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందుండి పనిచేసిన సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాం. వచ్చే 5 ఏళ్లలో ఒక స్థిరమైన పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందా అనే అనుమానం కూడా ప్రజలకు ఉంది. ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం. ప్రజలు కూడా గత 10 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగించాలి, అభివృద్ధి పథకాలను కూడా కొనసాగించాలి. రైతు బంధు డబ్బులు ఏదైతే పడాలంటుండారో దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు అభ్యంతరాలు చెప్పి దాన్ని ఆపించింది. ఆయా రైతుల ఖాతాల్లో 15,000 చొప్పున మేము అధికారంలోకి వస్తే 15,000 చొప్పున వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించింది. ఖచ్చితంగా మీరు వెంటనే యాసంగి పెట్టుబడి సాయంగా 15,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయాలి.